అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, యాదాద్రి తిరుమల దేవస్థానం, మానేపల్లి హిల్స్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మించబడింది. శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారంగా అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించి కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమ తిన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ శిబిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణస్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు. పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ గారు గతంలో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య 108 ఆలయ రూపశిల్పి. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు, కొన్ని ప్రత్యేకతల్ని ఇక్కడ మనం చూద్దాం. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం కావించబడింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యులు వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం కావించబడింది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గాన్ని రామానుజ మార్గం అని పేరు. ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. ఈ బ్రహ్మరథం స్వర్ణగిరీసుని దర్శించటానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం కనిపిస్తుంది. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామయంగా నిర్మితమై ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలు ప్రతిష్ఠించారు. పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం, అంబుజోద్భవ. నమో వెంకటేశాయ. మేము గోదావరి వంశం సుచిత్ర నుంచి వచ్చాం. ఇది గుడి మాది వరంగల్ జిల్లా. మేము ఇదే హైవేలో పోయేటప్పుడు ప్రతిసారి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏదో పెద్ద గుడి కడతాండ్రు, ఏదో ఒకసారి పోయి చూసి రావాలనే ఆలోచన ఉండేది. దాని తర్వాత ఓపెనింగ్ అని చెప్పేసి అన్ని వీడియోలలో యూట్యూబ్లలో వస్తుంటే చూసాము. చూసి ఈ మధ్య 6వ తారీఖు ఓపెన్ అన్నారు కదా, చూసి ఏదైనా ఒక రోజు చూసి రావాలని వచ్చాం. మేము ఇంతకుముందు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. మేము తిరుపతి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం తిరుమలకి. కానీ తిరుమలలో కొద్దిగా దర్శనం గట్ల ఇబ్బందిగా ఉన్నది. కానీ ఇక్కడ ఇంత దగ్గరలో ఇంత మంచి గుడి పడిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ పాదాలకు అటూ ఇటూ జయ విజయ ద్వారపాలకులు సూచిహస్త ముద్రతో శ్రీవారి క్షేత్రంలోకి పవిత్రమైన భక్తి భావంతో ప్రవేశించాలని సూచిస్తూ ఉంటారు. వినుతం అగణిత గుణనామం, తుంగురు నారద గాన విలోలం, వెంకటాచల నిలయం
వైకుంఠపురవాసం మకరకుండలధరం మదనగోపాలం భక్తపోష. అటుపక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుజాచార్య స్వామివారి శిలామయ విగ్రహం ఒక శిల్ప శోభిత మండపంలో ప్రతిష్టమై ఉంటుంది. అదే రోడ్డు మార్గాన్ని ఆల్వారు మార్గము అని అంటారు. శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్ర. ఆ ముందు మనకు మెట్ల దారి కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గము అని పేరు. శ్రీవారి భక్తులు, శ్రీవారి దాసులు తమ భక్తిభావంతో శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుకుంటారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత. స్ట్రక్చర్ మొత్తం బాగుంది. ఇంకా కొద్దిగా చేయవలసింది కానీ చేస్తున్నారు. తిరుపతి లాగానే ఉంది మోడల్. కొంచెం డిఫరెన్స్ వేరు ఉంటుంది కానీ తిరుపతి లాగానే ఉంది. కానీ మంచి ఆర్కిటెక్చర్ బాగుంది. ప్లస్ అందరికీ చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా కలుగుతుంది. పిల్లలతో కూడా వచ్చి కుటుంబ సన్నిహితంగా అందరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ఇక్కడ అందరికీ అవైలబుల్గా ఉంది. ఇది చాలా బాగుంటుంది. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఈ శిలాస్తంభాలను ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయస్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు. దీన్నే ఇప్పుడు మానేపల్లి ఔదార్యానికి ప్రతీకగా మానేపల్లి విజయస్తంభము అని నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. నామం తుంగురు నారద గాన విలోలం. అక్కడి నుంచి చూస్తే ఆకాశంలోకి దూసుకుపోతుందా అని అనిపించేట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది. శ్రీవైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య ఆలయానికి కూడా ఒక పొడవైన ప్రాకారము, దానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిలువెత్తుగా కనువిందు చేస్తాయి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకరకుండలధరం మదనగోపాలం భక్తపోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం. భువనగిరి ప్రాకృతిక అంద చందాల మధ్య బహుసుందరంగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన సముదాయం భువనగిరి చరిత్రలో మరో మణిపూస. భక్తులకు మరువలేని ఆనందానుభూతులను మిగిల్చింది ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్ర. ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మళ్ల రాజగోపురం, పశ్చిమ రాజగోపురానికి భువనైక రాజగోపురం, ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల రాయ గజకేసరి రాజగోపురం అనే నామకరణం జరిగింది.
అక్కడి నుండి రాయగజకేసరి గోపురంగా పిలువబడే ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం, దానిమీద 15 అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడ అల్వార్ కొలువయ్యున్నారు. భీకరమైన రూపంతో అంజలి ముద్రలతో 40 స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. అగణిత గుణనామం తుమ్మురు. అటుపక్కనే శ్రీవారి ఘంటా మండపం ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట ఫలకం మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పం సిద్ధించిన తరువాత ఈ జయగంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు. గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధరం మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం. ఇక ఆ పక్కనే ఉన్న శ్రీ భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపాలను దర్శిద్దాం. వెంకటాచల నిలయం వైకుంఠపురవా. ఆ మధ్యలో దీప జ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీప స్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాము. పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం. ఈ పుష్కరిణి అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారీతిలో రూపుదిద్దుకోబడిన సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మాణం కావించబడింది. శ్రీ జలనారాయణ స్వామిగా విచ్చేశారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే. అయితే భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామిగా విచ్చేశారు. పురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుమ్మురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధరం మదన గోపాలం భక్త పోషక. నా పేరు ప్రశాంతి. మేము హైదరాబాద్ నుండి అఫ్జల్గంజ్. సో ఫస్ట్ టైం ఇక్కడ ఒక మ్యారేజ్ అవుతుంటే అటెండ్ చేసుకొని ఇక్కడ ఇది విన్నాము. సో చూసామని వచ్చినాం. చాలా బాగుంది ఇక్కడ స్కల్ప్చర్స్. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. మొత్తం మా ఫ్యామిలీ, మా బాబాయ్. నా పేరు సత్యనారాయణ అండి. శంషాబాద్ నుంచి వచ్చినాము ఎయిర్పోర్టు. ఇక్కడ గుడి కట్టారంటే చూద్దామని వచ్చాము. పొద్దున్న కొమరేలికి వెళ్ళాము. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము. కానీ చాలా బాగుంది. చిన్న తిరుపతి అంటే ఇంకా ఇక్కడేగా. చాలా నచ్చింది మాకు. మీరు కూడా ప్రేక్షకులు అందరూ చాలా బాగుంది. చాలా ఆనందము. తిరుపతికి మించిపోయిన జనాలు వస్తున్నారు. అంత బాగుంది ఇక్కడ. చాలా నచ్చింది. చాలా సంతోషం అండి. ఆ కట్టిన వారెవరో కట్టించిన వారెవరో వాళ్ళకు చాలా ధన్యవాదాలు.
మేము కూడా శంషాబాద్ నుంచి వచ్చాము. యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కొత్త టెంపుల్ కట్టారని చెప్పడంతో నేను చలో చూద్దాము బాగుంటుంది కదా అని వచ్చాము. కానీ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. కట్టడం కానీ ఆర్కిటెక్చర్ కానీ ఏది కానీ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా కల్పించారు. వాటర్ కానీ కూల్ కానీ టెంకాయ ప్రసాదాలు కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధులలో శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించబడింది. పురందర విఠలం వెంకటాచల. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడలు, గోడల మీద తిరుమలేసుని శంకు చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీసుని గోవింద నామాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం. జై శ్రీమన్నారాయణ. నా పేరు కృష్ణకుమారి రమణారెడ్డి. మేమిద్దరం వైజాగ్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ సారి రావటము. ఇక్కడ స్వర్ణగిరి ఉంది అని చెప్పి తెలిసి వచ్చాము. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగింది మాకు. ఇక్కడ జలనారాయణ చూస్తుంటే నేపాల్లో జలనారాయణ చూసినంత అనుభూతి కలిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అందరూ వచ్చి చూడొచ్చు. నాకైతే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో కూడా ఇంతసేపు చూడలేము. చాలాసేపు చూసి ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన అనుభూతి కలిగింది. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీఆర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి కరకమలం మీదుగా 2024 మార్చ్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగాయి. భక్తులు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది ఈనాటి ఆలయ చరిత్ర కార్యక్రమం. ఈ ఆలయం భక్తులకు నచ్చిందని భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు.